ఇప్పుడు కథ మొదలవుతుంది. పొద్దున్నే ఆళ్ళు కోర్ట్‌కి అప్రోచ్ అయ్యారు. ఏమనంటే, "ఈ కేస్‌ని క్వాష్ చేసేయండి. అసలు ఇది కేస్ కానే కాదు. ఫేక్ కేస్ మీరు కొట్టేయండి" అని చెప్పెళ్తే, కోర్ట్ వాళ్ళు ఇలాంటివేమి కుదరవు. కావాల్సొస్తే నువ్వు బెయిల్ అడగాలి. యాంటిసిపేటరీ బెయిల్ గాని, అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో పారిపోతున్నావు గదా! అంతే తప్ప క్వాషింగ్ అన్నది జరగదు అని చెప్పి పెద్ద ఎదురు దెబ్బ కోర్ట్‌లో తగిలింది. థాట్స్ ఇట్. గేమ్ మొత్తం వెనక్కి పడిపోయింది. ఇప్పుడు ఈ తమ్మినేని సీతారాం గారు గనుక పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే, యూ ఆర్ అండర్ అరెస్ట్ అనే సిట్యుయేషన్ ఆళ్ళ కొడుకు పడిపోద్ది. అండ్ ఫేక్ ఫోర్జరీ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినందుకు ఇతని పైనే పడిపోద్ది. మరి ఆళ్ళ మిసెస్‌ని ఎందుకు పారిపోయారో నాకు తెలీదు. ఇంట్లో ఒక్కళ్ళే ఉంటే కష్టం అని పారిపోయి ఉంటారు ఆవిడ గూడా. పనిలో పని మనం గూడా పారిపోదాం అని చెప్పి. ఆవిడ పైన కూడా కేసు నమోదైందండోయ్. ఐయామ్ వెరీ సారీ ఆవిడ పైన కేసు నమోదైంది. తమ్మినేని సీతారాం గారు కేవలం మన చూసుకుంటే కేవలం స్పీకర్‌గానే కాదు 1982లో తెలుగుదేశం పార్టీలో వచ్చిన యువ నాయకుల్లో ఒక నాయకుడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్‌లో మున్సిపల్ మంత్రి. 2004లో ఓడిపోతే, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మళ్ళీ ఓడిపోతే, 13లో వైసీపీలో జాయిన్ అయ్యి, 19లో ఆయన ఆంధ్రప్రదేశ్‌కి స్పీకర్‌గా అంటే అసెంబ్లీ స్పీకర్‌గా పొజిషన్ తీసుకొని, అక్కడ కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తా, "ఏయ్ కూర్చో, ఏంటి నువ్వు" అని చెప్పి చులకనగా మాట్లాడటం. గురించి మాట్లాడతారండి ఏంటి మాట్లాడతావు ఏంటి మాట్లాడతావు ప్రవర్తన కోసం గురించి మాట్లాడతారండి ఏంటి మాట్లాడతావు ఏంటి మాట్లాడతావు ప్రవర్తన కోసం